సో మా అందరికీ నమస్కారం. నమస్తే అన్న. అందరు ఎట్లున్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగాలేను మా ప్రజెంట్. చూడు మా ఒకసారి నా మమ్మీ చూడు సగం డౌన్లోడ్ అయిపోయి ఆగిపోయింది. సరే ఇప్పుడు చూడు మా నా ముందే తెనిపిసి వచ్చేసాడు మా లే నీ జాతే ఎగిరి కొడతాను టీమ్మేట్ని. సీ ద బ్యాక్ సైడ్ ద వన్ లయన్ ఈస్ కమింగ్ బ్రో. షిట్ మ్యాన్. ఇప్పుడు చూడు మా నేనేమనుకుంటానంటే అబ్బా సాయిరాం మొత్తానికైతే ఒక టూల్ కిట్ కాదు 2-3 టూల్ కిట్లు దొరికినాయి. ఒకని చాలా కష్టపడి ఒక కిల్ దొబ్బిన. చూస్తే ఇలాంటి లూట్ మళ్ళీ మనకు రాదని నాకు అర్థమైపోయింది. సో చిన్నగా ఇక్కడ నుంచి జారుకుంటే లూట్ అంతా మందే అవుతుంది అనుకున్నా. కానీ నేను ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకోటి తలుచుకున్నాడు మా. ఆగో వీడిని చూడు చెట్లని కలబోయి ఏమో చేస్తాను వీడు. అరే పుణ్యమ్మ పోట్రేసిన మా వీడేదో ఐక్యూ యూజ్ చేస్తాను మా. నాకు దరిద్రుడు. చాలు ఈ మాత్రం చాలు. ఏడి నువ్వు కాడేడి నా కొడుకు లే నీ అబ్బా సాయిరాం. కానీ ఎలా అమ్మా వాడు కూడా నాకైనా నేను మొత్తానికి ఫినిష్ అయిపోయినా పైన నచ్చి. నువ్వు ఎరుపుగులేగానే కొత్త మొయ్య. ఇప్పుడు చూడు మా నా నెంబర్ 4 టీమ్మేట్కి అయితే ఎనిమిది అవపడ్డారు. ఇట్లాంటి టైంలోనే నా కుక్క మీద ఆనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నా నెంబర్ 4 టీమ్మేట్ని వదిలేసిన. నువ్వు అనుకోవచ్చు ఏంది మా పిరికి పంది లేక నువ్వు పారిపోతాను. లేదు మామ విత్ యువర్ పర్మిషన్ మా నేను ఒక పాత డైలాగ్ వాడుకుంటా ఓకేనా? జగన్ అన్న ట్యాబ్ లో ఆడే మీకెంత ఉంటే మిడిల్ క్లాస్ ఐఫోన్ లో ఆడే నాకెంత ఉండాలరా? ఎట్ట చెప్పిన మా ఇగో నేను చెప్పలేదా వీళ్ళు ఈయనే ఉంటారు మా. నలుగురు ఉన్నారు మా కోహ్లీ మా నలుగురు ఉన్నారు. అబ్బా కొట్టినా వస్తున్నా ఆడనే ఉండి నేను వస్తానా. నేను వచ్చేసిన మా చెప్తాను కదా నా కొడుకులది మీ కుత్త చెక్కెత్తాను రే. మీ పని అయిపోయింది చెప్తాను కదా ఓకే మా. ఇప్పుడు నా ఏజ్ కానీ స్ప్రే ఎట్లుందో కామెంట్ చేయమా. మా ఏం కామెంట్ చేస్తావు ఇంకో స్ప్రే చూపిస్తాను తర్వాత. మావా నెంబర్ 2 రామా కాపాడు మా ప్లీజ్ మా 50 రూపాయలు కొడతా మా ఫోన్పే కొడతామా తామా వద్దు ఫైవ్ కొట్టుకుంటూ పని. అబ్బా సాయిరాం ప్రో ప్లేయర్ కూడా రూపం ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నెంబర్ 2 మావా చెప్తాను కదా ఇక్కడ నుంచి గేమ్ ప్లే మొత్తం మాహోల్ అంతా మారిపోతుంది మా. ఇంటెన్స్ ఘోరంగా ఉంటుంది మా. పిచ్చలు ఘోరంగా ఉంటుంది అసలు చెప్తాను కదా. వీడిని చూడు మా తమ్ముడు ఇంటికెళ్ళి డాబా మీద పడుకో పో. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా వాడిని ఫినిష్ చేయలేకపోయినా తర్వాత వాడిని కిల్ వచ్చేస్తుంది అది వేరే విషయం. అసలు మా మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మా ఇక్కడ ఈ వాచ్ టవర్ కాడ వచ్చి ఆగడం మా. ఎందుకంటే జోన్ మధ్యలో ఈ టవర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కడు ఇక్కడ నుంచి జోన్లో పోతాడు. పోయేటోడు పోక నా టీమ్మేట్లను కూడా దెంకపోతాడు అదే వేసుకోపోతాడు మా. సారీ మా ఏమనుకోకండి. ఈ టైంలో నాకు పాట పాడాలనిపిస్తుంది మా. పుష్ప 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 హై పుష్ప 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 హై. అల్లు అర్జున్ గురించి అట్లా పెడుతున్నావు కదా. ఇంకోసారి అట్లా అన్నావు అనుకో అల్లు అర్జున్ గురించి బిటా నీ పేగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్రీ గాంధీ హాస్పిటల్ వండ పెడతా ఇట్లా తెలుసా. అల్లు అర్జున్ అంటే జాన్ బిటారా. సర్లే మా నేను వేరే పాట పాడుకుంటా మహేష్ బాబుది. లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు ఏ నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోడు. మా నెంబర్ 2 మా లోపలికి వచ్చి మా లోపలైతే కొద్దిగా సెక్యూర్గా రివైవ్ ఇచ్చు మా. అరే నీ అమ్మ వీడు నా కొడుకులు మా రద్దు చేసేసి మా. సారీ మా ఈ మ్యాచ్ మన చేతుల నుంచి జారిపోయింది మా అన్ఫార్చునేట్లీ. ఏడి ఎవరు రావట్లేడు లోపలికి కూడా వచ్చి మా. షిట్ మ్యాన్ ఇంకేముంది ఇక ఫినిష్ చేయడానికి వస్తాడు నా కొడుకు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? నిన్ను నోటి దాకా వచ్చేస్తుంది పోతున్నాను. సరే మా నువ్వు చాలాసార్లు చూసి ఉంటావు ముగ్గురిని నాక్ చేసినాక ఒక్కడొచ్చి స్క్వాడ్ మొత్తం లేపేస్తాడు. అది ఎవడో కాదు నా నెంబర్ 4 టీమ్మేట్. ఇప్పుడు చూడు మా ఇంత హైప్ ఇస్తానే నువ్వు అర్థం చేసుకోవచ్చు ఎట్లా కొడతాడో. ఆల్రెడీ ఒక నేను వంగబెట్టేసాను మోగాల మీద. ఇప్పుడు చూడు మా నువ్వు పైకి పోయి హెల్త్ వేసుకో. ఆ తర్వాత ఈ నా దొంగన డొడుకుల్ని కొట్టేయచ్చు. నువ్వు హెల్త్ వేసుకో చెప్తా హెల్త్ వేసుకో. నాగార్జున నీ అమ్మ